హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర చేసేదానికి చేప ముక్కలు టమోటాలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలి చేపల కూర. చూడండి ఫ్రెండ్స్, నేను ఆవాలు వేసాను, పచ్చిమిర్చి వేసాను, ఎర్రగడ్డ వేసాను, కరివేపాకు వేసాను, కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. వేసి ఈ విధంగా వేపుకుంటామన్నాను. వీడియో నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, అందువల్ల నా మొహం చూపించడం లేదు. చేపల కూర ఇంతకుముందు నేను కలిపి చేసాను. ఇప్పుడు ఈ విధంగా నూనెలో వాడిసి మరీ చేస్తున్నాను. ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది చేపల పులుసు. బాగా ఆనియన్ వేపాలి, దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసామంటే చాలా త్వరగా వేగిపోతాయి. కళ్ళు ఉప్పు వేసుకోవాలి. కొంతమంది సాల్ట్ వాడతారు, అలా సాల్ట్ వేస్తే అంత టేస్ట్ రాదు. ఈ కళ్ళు ఉప్పు అయితే మంచి టేస్ట్ వస్తుంది. మామూలుగా అయితే సాల్ట్ అసలు వాడకూడదంట, కాళ్ళు నొప్పులు అవి వస్తాయంట. చాలా మంచి పేరు, అందువల్లే మేము సాల్ట్ తక్కువ వాడతాము. టమోటా వేసుకోవాలి. ఈ టమోటా బాగా వాడుకున్న తర్వాత ఎక్కువ మంది అంగట్లో మిరప్పొడి వేసేస్తారు. నేనైతే దంపించుకొని మళ్ళీ వాడతాను. ఈ మిరప్పొడి బాగుంటుంది. ఈసారి నేను దంపించేటప్పుడు ఏమేమి వేసి చేస్తున్నానో చూపిస్తాను. మిరప్పొడి బాగుంటుంది, మనం దంపించుకొని వేసుకోవాలి చేపల కూర కల్లా. నేను మరింత మిరప్పొడి వేసి పెట్టుకుంటాను. 1 కేజీ మిరపకాయలు తీసేసుకొని ఆడించుకొని నేను ఈ విధంగా పెట్టుకుంటాను. చూడండి, మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు మాత్రం వేయద్దు. పచ్చెనగపప్పు, కొద్దిగా సాయిపప్పు ఉంటుంది కదా, తినే సాయిపప్పు, ఆ సాయిపప్పు కూడా కొద్దిగా వేస్తాను. ఎందువల్లంటే కూర చాలా చిక్కగా వస్తుంది ఆ విధంగా వేసుకుంటే. కరివేపాకు, తెల్లగడ్డలు ఇవన్నీ వేసి నేను ఎండబెట్టి దంపించుకొని పెట్టుకుంటాను. ఈ చేపల కూరలో, చికెన్లో కానీ బాగుంటుంది. ఎక్కువ మంది చేపల కూరలో అంగట్లో మిరప్పొడి వేసేస్తారు, అది బాగుంటుంది కానీ చిక్కగా రాదు కూర, అందువల్ల వేయను. చూడండి, చేపల కూర కాబట్టి కొద్దిగా నూనె, ఒక రవ్వ ఎక్కువగానే ఉండాలి. పసుపు కూడా వేసాను. కొంతమంది పసుపు గుమ్మలు కూడా వేసి మిరపలో దంపించేసుకుంటారు. నేనంటే ఆడించుకొచ్చుకోను, పసుపు గుమ్మలు తెచ్చుకోను కాబట్టి. చూడండి, ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ జీలకర్ర వేసిన వల్ల బాగుంటుంది. మెంతులు ఎందుకు ఇద్దానంటే, ఆ మిరప్పొడిలో మనం మెంతులు సపరేట్గా కొద్దిగా మెంతులు, ధనియాలు వేసి దంచుకొని ఈ చేపల కూరలో వేసుకుంటాం కాబట్టి, అందువల్ల మెంతులు మాత్రం మిరప్పొడిలో వేయిద్దన్నాను నేను. మళ్ళీ చికెన్లో వేసేది కదా, అందువల్ల చికెన్లో కానీ వేసామంటే మోషన్స్ అవుతాయి. ఈ విధంగా వేపుకోవాలి. ఇదో ఫ్రెండ్స్, చింతపండు పులుసు పోసేసాను, కారం కూడా వేసాను. ఈ విధంగా ఉంది. ఈ పులుసు తెల్లు వచ్చినాక ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వేసామంటే బాగా చెదరు ఉడికిపోతాయి, అందువల్ల తెల్లు వచ్చినప్పుడు వేసుకుంటే మనకు ముక్క చెదరకుండా అలాగే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు చెట్టు మాకు లేదు, మాకు కొద్దిగానే స్థలం ఉంది, అది కూడా గచ్చి పోసేసుకున్నాము. అందువల్ల పక్కింటికి వెళ్ళి తెచ్చుకున్నాను నేను. మాకు ఇస్తారు, టౌన్లాగా కాదు. ఒక వారానికి సరిపడా కరింపాకు తెచ్చి పెట్టుకున్నాను. తెచ్చుకొని కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానంటే నాకు వారం దాకా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి పులుసు తెల్లుతూ ఉంది. నేను ఇప్పుడు ముక్కలు వేస్తున్నాను. ఈ విధంగా కానీ వేసుకున్నామంటే మనకు ముక్క చెదరకుండా అలాగే ఉంటుంది.
చూడండి. ఈ విధంగా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. ఈ పులుసు ఒక్క రవ్వ చిక్కబడదాకా ఉండిచ్చి తర్వాత మామిడి ముక్కలు వేయాలి. ఇవి ఇప్పుడు వేసామంటే పులుసులో కరిగిపోతాయి. అందువల్ల తెల్లగడ్డ కూడా ఈ విధంగా ముక్కలు చేసుకొని ఈ తెల్లగడ్డ కూడా వేసుకోవాలి. ఈ తెల్లగడ్డ వేస్తే మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు కూడా ముందు వేసాను, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వేస్తాను. ఇప్పుడు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. మరీ ఎక్కువ నీళ్ళు పోసేసుకోబాకండి చేపల కూరలో. ఈ విధంగా పోసుకుంటే గుత్తగా వస్తుంది కూర కూడా. చూడండి, మామిడి ముక్కలు కూడా వేసేస్తున్నాను. నేను మామిడి ముక్కలకు తొక్కు తీయను, ఎందువల్లంటే ఈ తొక్కు తీసేస్తే కరిగిపోతాయి. అందువల్ల ఇలాగే వేస్తాను. ఇలా వేస్తే బాగుంటుంది. ఇది చాలా పులుపుగా ఉంది ఈ మామిడికాయ కూడా. మేము మామిడి ముక్కలు మా వారు మా పిల్లలు బాగా తింటారు. మా పాప కాలేజీలో ఉంది, బాబు మాత్రమే ఇంటి దగ్గర ఉన్నాడు. చూడండి, ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకోండి. కూర దగ్గర పడుతూ ఉంది. చూడండి, నేను మెంతులు, జీలకర్ర కొద్దిగా, ధనియాలు, ఆవాలు, కొద్దిగా బియ్యం వేసి ఏపి నూనె పోసి ఏపి నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడిని చల్లుతున్నాను. కూర దగ్గర పడుతూ ఉంది. మంచి స్మెల్ వస్తుంది. ఏమన్నా నీసు వాసననే రాదు కూర. చూడండి ఎలా దగ్గర పడుతుంది. చూడండి, దగ్గర పడిపోయింది కూర ఎలా వచ్చేసిందో. ఆ విధంగా ముక్క ఉబ్బిందంటే ఆ చేప బాగున్నట్టు. చూడండి, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ లైక్లు మాత్రం కొట్టడం లేదు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.